చదువుల తల్లిని స్మరిస్తేనే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది. హనుమంతాచార్యులు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధ్యుద్భవతే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ధిని నిత్యం పద్మాలయ దేవి సామామం పాతు సరస్వతి అంటూ సరస్వతి మాతను స్మరిస్తూ ప్రార్థించిన గడియల్లో ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని కండవల్లి హనుమంతాచార్యులు తెలిపారు. పెదపూడి మండలం సంప్ర గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులతో సరస్వతి పూజలు విద్యార్థులకు అందించారు. మరి మీరు ఉజ్వల భవిష్యత్తు కోసం సరస్వతి మాతను స్మరించి మంచి భవిష్యత్తు పొందండి. అక్షరం తీసుకుని వినాయకుడి పూజ చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీరంజగర్భాభ్యాం నమః, శశి బృందరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః, శ్రీ మహాభాగవతేభ్యో నమః. అయం ముహూర్త ఓం వీణాధారాయ నమః, ఓం పుస్తకహస్తాయ నమః, ఓం సర్వశాస్త్రాయ నమః. పెదపూడి మండలం సంప్ర గ్రామంలో వేయించేసి ఉన్న ప్రాచీన విజయదుర్గా అమ్మవారికి దేవాలయంలో సరస్వతి అవతారం సందర్భంగా శరన్నవరాత్రులు 8వ రోజు సరస్వతి అవతారం సందర్భంగా బాలబాలికల చేత సరస్వతి పూజా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. అధిక సంఖ్యలో బాలబాలికలు వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ సరస్వతి పూజా కార్యక్రమాన్ని చేశారు. ఈ బాలబాలికలకు భక్తులు పుస్తకాలు, పెన్నులు, అలాగే పెన్సిళ్ళు, పలకలు కూడా అందజేశారు. బాలలు ముఖ్యంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ సరస్వతి పూజా కార్యక్రమాన్ని చేశారు. పూజ అయిన తర్వాత అమ్మవారికి పంచహారతులు, అలాగే చక్కగా ప్రసాద వితరణ జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్పంచుకుని అమ్మవారికి అనుగ్రహం పొంది ఉన్నారు.